సో మీరు నా చేతుల్లో చూస్తున్న డివైస్ నేమ్ వచ్చేప్పటికి లక్కీ మైనర్ వర్షన్ 6 అన్నమాట. ఇది ఈ రోజు వచ్చేప్పటికి కంపెనీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని యూస్ చేసి మనం బిట్ కాయిన్లో వచ్చేప్పటికి సోలో మైనింగ్ అయితే చేయొచ్చు. సో ఇన్ కేస్ దీన్ని యూస్ చేసి మీరు కనుక బ్లాక్ కనుక ఫైండ్ చేయగలిగినట్టయితే అక్షరాల మీకు వచ్చేప్పటికి 3.125 బిట్ కాయిన్లు రావడం జరుగుతుంది. దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినట్టయితే మనకు వచ్చేప్పటికి అక్షరాల ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం 1,66,00,000 రూపాయలు అయితే మీరు ఎర్నింగ్ అయితే చేయొచ్చు. సో నిజంగానే ఎర్న్ చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ ఇందులో వచ్చేప్పటికి దీన్ని అన్బాక్స్ చేసి ఎలా సెటప్ చేయాలి ఏంటి అన్న ప్రాసెస్ కూడా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి ఇది ఒక లక్కీ మైనర్ గైస్. ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇప్పటిదాకా తెలుగులో ఎవరు కూడా దీన్ని అయితే అన్బాక్స్ చేసి ఇలా మీకు సెటప్ ప్రాసెస్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు అయితే చెప్పలేదు. సో ఇదే మొదటిసారి అనమాట. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇంకా దీని గురించి చెప్పాలంటే కనుక ఇది ఒక బిట్ కాయిన్ మైనర్ అనమాట. దీన్ని నేను వచ్చేప్పటికి ఈబేలో అయితే బై చేశాను. నాకు అప్రాక్సిమేట్లీ 13,000 to 14,000 రూపాయలు పడ్డట్టు ఉంది. సో అండ్ ఎలాంటి కస్టమ్స్ లేకుండానే నాకు ఇదే రోజు వచ్చేప్పటికి డెలివరీ అయితే చేశారు. మన ఇండియాలో అవైలబుల్ లేదు. సో నేను ఈబేలో అయితే బై అయితే చేశాను అనమాట. అండ్ ఇంకా దీని గురించి చెప్పాలంటే కనుక ఇది SHA-256 ఆల్గరిథం వర్క్ అవుతుంది. అంటే మీరు బిట్ కాయిన్ మైన్ చేయొచ్చు, బిట్ కాయిన్ క్యాష్ మైన్ చేయొచ్చు, XEM అండ్ DGB కాయిన్ ఇలా చాలా కాయిన్స్ వచ్చేప్పటికి దీన్ని యూస్ చేసి మీరు మైనింగ్ అయితే చేయొచ్చు. సో కానీ చాలా మంది వచ్చేప్పటికి పూల్ మైనింగ్ అయితే చేయరు దీంతో, ఎందుకంటే ఇది చాలా పవర్ తక్కువ అన్నమాట. కేవలం వచ్చేప్పటికి దీని పవర్ చూసుకున్నట్టయితే 0.5 టెరాహాషెస్ అన్నమాట. మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకి 80 టెరాహాషెస్ 100 టెరాహాషెస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 250 టెరాహాషెస్తో అవైలబుల్లో ఉన్న ఏసిక్ మైనర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సో దీంతో ఎవరు పూల్ మైనింగ్ చేయరు. ఇది ఒక లాటరీ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా తక్కువ పవర్ అయితే కన్జంప్షన్ చేస్తుంది. కేవలం 5 volts మాత్రమే అన్నమాట. అంటే ఒక మొబైల్ ఎంత పవర్ తీసుకుంటుందో అంతే పవర్తో ఇది వర్క్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ బ్లాక్ ఫైండ్ చేస్తే గనక మనకు వచ్చేప్పటికి నేను ముందుగా చెప్పినట్టు 3.125 బిట్ కాయిన్లు అయితే రావడం జరుగుతుంది బిట్ కాయిన్ సోలో మైనింగ్లో. బట్ ఇప్పుడున్న డిఫికల్టీలో ఇది బ్లాక్ ఫైండ్ చేస్తుందా అంటే సో వాటిలన్నిటికీ పోటీగా వెళ్ళి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ అలా అని కూడా ఛాన్సెస్ లేవని కూడా చెప్పలేను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దీంతో మీరు సోలో మైనింగ్ చేసి బ్లాక్ ఫైండ్ చేయాలంటే ఛాన్సెస్ చెప్పాలంటే 1,00,000లో 1 ఛాన్స్ అన్నమాట. అంత రేర్గా వచ్చేప్పటికి మీరు దీంతో ఫైండ్ చేయగలరు. బట్ ఈ ఛానల్లో వచ్చేప్పటికి నేను ఎలాగైనా సరే దీన్ని అన్బాక్స్ చేయాలనుకున్నాను, మీ అందరికీ చూపించాలనుకున్నాను. కాబట్టి దీన్ని అన్బాక్స్ చేసి ఎలా సెటప్ చేయాలి ఏంటి ఎలా సోలో మైనింగ్ చేయాలన్నది అయితే చూద్దాం. సో అండ్ మీరు కొంటానంటే నేను రికమెండ్ చేస్తానంటే హైలీ అయితే రికమెండ్ చేయండి గైస్, ఎందుకంటే చాలా కష్టం. సో మీరు బ్లాక్ కొట్టడం అనేది ఏదో కొట్టేద్దాం అన్న ఆలోచనలు అయితే ఉండొద్దు. సో ఇన్ కేస్ మీ దగ్గర చాలా మనీ ఉండి ఒకవేళ ప్యాషనెట్గా ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక సో మీరు ఈబేలో అయితే సెర్చ్ చేయండి, మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. లక్కీ మైనర్ వర్షన్ 6 అన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే కనుక తెప్పించుకోవచ్చు. బట్ నేనైతే రికమెండ్ చేయను. ఖచ్చితంగా ఇది వచ్చేప్పటికి బ్లాక్ కొట్టే ఛాన్సెస్ అయితే లేవు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి బట్ చాలా తక్కువ. 1,00,000లో 1 ఛాన్స్ అన్నమాట. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ కావచ్చు అండ్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అన్నది కావచ్చు డీటెయిల్గా వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు, పెట్టేద్దాం. సో కే మైనర్ అయితే ఇదన్నమాట. బయటికి తెద్దాం. సో మైనర్ అయితే లైట్ వెయిట్ ఉంది. నేను కొంచెం బరువు ఉంటుంది, పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. పవర్ బ్రిక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని పవర్ ప్లగ్ అన్నమాట ఇది. సో ఓవరాల్గా ఇందులో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. ఒకసారి ఇప్పుడు వచ్చేప్పటికి దీన్ని ఎలా సెటప్ చేయాలో అయితే చూద్దాం. సో దీన్ని వచ్చేప్పటికి మీరు మైనింగ్కి సెటప్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మీకు మైనింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి. మీకు మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సోలో మైనింగ్ ఐఓ అని చెప్పి, వియా బీటీసీ అని చెప్పి, యాంట్ పూల్ అని చెప్పి. సో నేను వచ్చేప్పటికి వీడియోలో మీకు వియా బీటీసీ అయితే చూపిస్తాను. ఇది మోస్ట్ కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ వెబ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. లేదంటే కనుక యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ నుంచి అయినా వచ్చేప్పటికి మీరు ఇందులో సైన్అప్ అయితే అవ్వచ్చు. సింపుల్గా వచ్చేప్పటికి ప్లే స్టోర్ అయితే స్టోర్, యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఓపెన్ అయితే చేసుకోండి. మీరు డైరెక్ట్లీ వెబ్లో అయినా కూడా సైన్ అప్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇందులో పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అయితే అలౌ చేసుకోండి. ఆఫ్టర్ వచ్చేప్పటికి టాప్లో సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని సైన్ అప్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ కోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది, దాన్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట. రిఫరల్ కోడ్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.
చేయండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా చూసి అయితే ఎంటర్ చేయండి. ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేసుకుని సైన్ అప్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి మీరు అకౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అంటే యూజర్ ఐడి అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన యూజర్ ఐడి వచ్చేప్పటికి పైన అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి, అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసుకుని సైన్ అప్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. కావాలంటే కనుక SMS అథెంటికేషన్ అన్న దాని మీద క్లిక్ చేసుకుని బిన్నో అన్న దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసుకుని మొబైల్ నెంబర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేప్పటికి ప్రస్తుతానికి స్కిప్ అయితే చేసేస్తున్నాను. సో అంతే అన్నమాట. ఇక్కడతో వచ్చేప్పటికి దీంట్లో మీరు సైన్ అప్ అయితే అయిపోతారో ఆఫ్టర్ వచ్చేప్పటికి మీ డివైస్ దీన్ని కనెక్ట్ చేసుకుని మీరు కావాలంటే పూల్ మైనింగ్ చేసుకోవచ్చు, లేదంటే సోలో మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో మన డివైస్ వచ్చేప్పటికి SHA-256D ఆల్గారిథం మీద వర్క్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ చూస్తున్న 3 కాయిన్లు కూడా మనకి అంటే బిట్ కాయిన్ కావచ్చు, లేదా బిట్ కాయిన్ క్యాష్ కావచ్చు, XCC కాయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా SHA-256D ఆల్గారిథం మీద వర్క్ అవుతాయి. అంటే ఈ అన్ని కాయిన్లు కూడా మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో కావాలంటే పూల్ మైనింగ్ పెట్టుకోవచ్చు, బట్ ఇది చాలా తక్కువ పవర్తో ఉంటుంది కాబట్టి మనం సోలో మైనింగ్ అయితే ట్రై చేస్తాం అన్నమాట. లేదంటే కనుక మీకు నార్మల్గా పూల్ మైనింగ్ అయినా రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ప్రస్తుతం వచ్చేప్పటికి సోలో మైనింగ్ రన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బిట్ కాయిన్ వచ్చేప్పటికి. సో మనం సోలో మైనింగ్లోకి వచ్చేప్పటికి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేప్పటికి పూల్ అన్న ఆప్షన్లోకి రండి. సో వచ్చిన తర్వాత పైన సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా BTC పక్కన, సో దాని మీద క్లిక్ చేసుకుని పేమెంట్ మెథడ్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ BTC పూల్ అని చెప్పి కనబడుతుంది కదా, ప్రస్తుతానికి సోలోలో పెట్టాను. సో ఇది జనరల్గా వచ్చేప్పటికి PPS ప్లస్లో అయితే ఉంటుంది. దీని దగ్గర నుంచి సోలోలో పెట్టి కన్ఫర్మ్ అయితే చేయండి. ఆఫ్టర్ వచ్చేప్పటికి మీరు బ్యాక్ అయితే రావచ్చు. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేప్పటికి మీకు వ్యూ హౌ టు యాడ్ ఏ మైనర్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేప్పటికి మీకు మీ పూల్ అడ్రస్ URL కావచ్చు, అండ్ దాంతోపాటు పోర్ట్ కావచ్చు, దాంతోపాటు వర్కర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా కనపడడం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ వేరే కాయిన్ కనెక్ట్ చేయాలనుకుంటే సో మీరు బిట్ కాయిన్ క్యాష్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సో XCC కాయిన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మారడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చేప్పటికి మనం ఒకసారి బిట్ కాయిన్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మైనర్ని సోలో మైనింగ్కి ఎలా సెటప్ చేయాలో అయితే చూద్దాం. దీనికోసం వచ్చేప్పటికి వీళ్ళు ఇచ్చిన పవర్ అడాప్టర్ ఉంది కదా, దాన్ని వచ్చేప్పటికి పవర్కి కనెక్ట్ చేసిన తర్వాత సో ఈ DC అడాప్టర్ వచ్చేప్పటికి మీరు వచ్చేప్పటికి ఇక్కడైతే ఇన్సర్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. ఆల్సో ఇక్కడ ఏదైతే ఫ్యాన్ ఉందో ఇది కూడా తిరగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సేపు వెయిట్ చేయండి. సో ఇక్కడ కనెక్టింగ్ టు SSID అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ ఒక మీకు యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది. సో యూజర్ నేమ్ చూపించిన తర్వాత ఆ వైఫైకి మీరు సో మీ మొబైల్లో కావచ్చు లేదా PCలో కావచ్చు కనెక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు మనకి కనెక్ట్ అవ్వమని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్లో కానీ లేదా PCలో కానీ వైఫై సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా అవైలబుల్ నెట్వర్క్లో సో లక్కీ E4B9 అని చెప్పి చూపిస్తుంది, దానికైతే కనెక్ట్ అయితే అవ్వండి. సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేప్పటికి మీరు ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఒకవేళ ఈ విధంగా చూపిస్తే కనెక్ట్ ఓన్లీ దిస్ టైం మీద నొక్కండి. సో మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అవుతుంది. సో ఆఫ్టర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆ పేజ్కి వెళ్తారు. ఇన్ కేస్ ఆ పేజ్కి మీరు వెళ్ళలేదనుకోండి సో ఇక్కడ వచ్చేప్పటికి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకుని మేనేజ్ రూటర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధమైన పేజ్కి అయితే మీరు రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడే వచ్చేప్పటికి మీరు మైనర్ మొత్తాన్ని కూడా సెటప్ అయితే చేయొచ్చు. సో దీనికోసం సెట్టింగ్స్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాలంటే సో మీ హోమ్ వైఫై నేమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు 2.5 GHz వైఫై మాత్రమే వాడండి, 5 GHz బ్యాండ్ అయితే సపోర్ట్ చేయదు. సో మీ వైఫై నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేప్పటికి మీ వైఫై పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో దానికి ఇది కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఆ రెండు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టీమ్ URL అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి మీరు ఇందాక సైన్ అప్ అయితే అయ్యారు కదా, www.viabtc.com అని అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్టీమ్ పోర్ట్ అయితే అడుగుతుంది అనమాట. ఇది వచ్చేప్పటికి 3333 అనమాట. సో ఈ విధంగా వచ్చేప్పటికి స్టీమ్ పోర్ట్ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సో మీ యూజర్ నేమ్ వర్కర్ నేమ్ అని ఉంది కదా, అదైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మీ వర్కర్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చుకోండి అనమాట. సో మీకు VIABTCలో వచ్చేప్పటికి వర్కర్ నేమ్ అయితే చూపించడం జరుగుతుంది. సో నా వర్కర్ నేమ్ వచ్చేప్పటికి లక్కీ మైనర్, సో చాణక్య లక్కీ మైనర్ .001 అనమాట. సో తర్వాత ఫ్రీక్వెన్సీ అలా వదిలేయండి అండ్ కోర్ వోల్టేజ్ కూడా అలా అయితే వదిలేయండి. సో ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వచ్చేప్పటికి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా వచ్చేప్పటికి మీరు రీస్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చేప్పటికి లక్కీ మైనర్ రీస్టార్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు లక్కీ మైనర్ డిస్ప్లే చూసినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీకు రీస్టార్ట్ అయితే అవుతుంది అనమాట. కొంచెం సేపు వెయిట్ చేయండి. సో యాక్చువల్గా వచ్చేప్పటికి ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట. మీరు సెట్టింగ్స్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మనం స్టీమ్ URL అయితే ఇందాక BTC.com అని ఇచ్చాం కదా, viabtc.com అని చెప్పి అదైతే ఇవ్వకూడదు. సో ఇక్కడ btc.viabtc.io అయితే ఇవ్వాలి.
సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత సింపుల్గా వచ్చేప్పటికి సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి రూటర్ వచ్చేప్పటికి రీస్టార్ట్ అయితే చేయండి. సో ఇమీడియట్గా వచ్చేప్పటికి మనకి రీస్టార్ట్ కూడా అవడం అయితే జరుగుతుంది. సో మనకి లక్కీ మైనర్ వచ్చేప్పటికి సక్సెస్ఫుల్గా రీస్టార్ట్ అవడం అయితే జరిగింది. అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు అంతా కూడా కరెక్ట్గానే ఉందన్నమాట. మన వైఫై కనెక్ట్ అయింది అండ్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ కూడా అయింది. సో దీని పవర్ అయితే చూడొచ్చు 577 GH అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి యావరేజ్గా వచ్చేప్పటికి ఇది 500 GH అనమాట దీని పవర్ వచ్చేప్పటికి. కాకపోతే మనకి ఇంకా ఎక్కువ జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్యాన్ RPM అనమాట. అండ్ దాంతోపాటు టెంపరేచర్, మైనర్ యొక్క టెంపరేచర్ అండ్ పవర్ వాటేజ్ కూడా అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఇది మైనర్ పేజ్లోకి లాగిన్ అవ్వాలనుకోండి. సో ఇక్కడే కొంచెం సేపు వెయిట్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మనకి IP అడ్రస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ IP అడ్రస్ అయితే కనపడుతుంది కదా, ఇంకో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా. సో IP అడ్రస్ ఈ విధంగా టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మైనర్ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి కావాలంటే కనుక మీరు మళ్ళీ వచ్చేప్పటికి ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మార్చుకోవచ్చు. లేదంటే కనుక హోమ్ పేజ్లోకి వచ్చినట్టయితే సో మనకి మైనర్ స్టేటస్ కూడా అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పోల్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంతా కూడా యాక్సెప్ట్ అయింది. షేర్స్ కూడా వచ్చేప్పటికి యాక్సెప్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు కిందకి వెళ్ళినట్టయితే పవర్ కన్జంప్షన్ అన్నమాట. సో ఎంత కన్జంప్షన్ చేసుకుంటుంది ఏంటి అన్నది డీటెయిల్గా కూడా చూపిస్తుంది. అండ్ ఇంకా కిందకు వచ్చినట్టయితే హ్యాష్ రేట్ చూడొచ్చు. యావరేజ్గా 500, కాకపోతే వచ్చేప్పటికి మనకి 600 GH దాకా కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇది అటు ఇటుగా వచ్చేప్పటికి మీకు ఫ్లెక్చువేట్ అవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎఫిషియన్సీ చూడొచ్చు 31 Watt/TH అనమాట. అంటే మీకు ఇది 500 GH కాబట్టి 0.5 THకి అయితే సమానం అనమాట. సో 31 వాట్ అంటే మీకు ఒక రోజంతా రన్ అయితే ఇది వచ్చేప్పటికి మీకు 15 యావరేజ్గా, అంటే ఇది మనకి 0.5 TH కాబట్టి 15 వాట్ పవర్ అయితే తీసుకుంటుంది. మీకు యావరేజ్గా చెప్పాలంటే 1000 వాట్ అంటే మనకు వచ్చేప్పటికి ఒక యూనిట్కి అయితే ఈక్వల్ అనమాట. సో ఇది ఎలాంటి పవర్ కూడా కన్జంప్షన్ చేయనట్టే లెక్క. మన మొబైల్ ఛార్జింగ్ ఎంతైతే తీసుకుంటుందో సో యావరేజ్గా అంతే అయితే తీసుకుంటుంది. కాబట్టి ఎలాంటి పవర్ వాటేజ్ మీకు ఇష్యూ కూడా అయితే ఉండదు. సో ఈ విధంగా కంటిన్యూగా రన్నింగ్ పెట్టి వదిలేయడం అన్నమాట. సో ఒకవేళ మీకు బ్లాక్ కొట్టినట్టయితే బిగ్గెస్ట్ లూట్ అయితే అవుతుంది. బట్ కరెంట్లీ ఉన్న డిఫికల్టీలో బ్లాక్ కొట్టడం అనేది చాలా చాలా కష్టం. సో ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోవద్దు. ఇది ఒక లాటరీ మైనింగ్ అని చెప్పుకోవచ్చు. అందుకే లక్కీ మైనర్ అయితే పేరైతే వచ్చింది. అండ్ ఒకవేళ బ్లాక్ కొడితే ఎక్కడ చూపిస్తుంది, మనం ఎక్కడ ట్రాక్ చేసుకోవాలనుకుంటే కనుక సో మీరు VIA-BTC యాప్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడే వచ్చేప్పటికి మీకు పూల్లోకి వచ్చారనుకోండి. సో ఇక్కడ వచ్చేప్పటికి మీకు చూపిస్తుంది చూసుకోవచ్చు. లాస్ట్ 10 మినిట్స్లో ఎంత GH జనరేట్ చేసింది, లాస్ట్ 1 అవర్లో, అండ్ టోటల్గా ఓవరాల్ 24 అవర్స్లో ఎంత జనరేట్ చేసింది అంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. వర్కర్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీ మైనర్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో ఉందా ఆఫ్లైన్కి పోయింది ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కరెంట్ పోయి మళ్ళీ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీకు రన్నింగ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చేప్పటికి మీరు సెటప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీకు బ్లాక్ కొట్టింది అనుకోండి, కష్టం, కాకపోతే కొట్టింది అనుకోండి, మీకు వచ్చేప్పటికి అసెట్స్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్లీ వచ్చేప్పటికి మీకు 3.25 BTC అయితే వస్తాయి అన్నమాట. ఎందుకంటే బ్లాక్ రివార్డ్ కాబట్టి. సో ఆ BTC వచ్చేప్పటికి డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసుకుని మీరు సో CoinEX అకౌంట్ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే విత్డ్రా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సో మీరు ఎనీ ఎక్స్చేంజర్ విత్డ్రా అడ్రస్ ఇచ్చుకుని డైరెక్ట్లీ అమౌంట్ ఎంటర్ చేసుకుని ఈ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో మీకు సమ్ ఫీ కట్ అయిపోయిన మిగతా అమౌంట్ అంతా కూడా డైరెక్ట్లీ మీకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా లక్కీ మైనర్ యొక్క సెటప్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. సో ఓవరాల్గా లక్కీ మైనర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరిని కొనమని నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది బ్లాక్ కొట్టే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. కాకపోతే వచ్చేప్పటికి మన తెలుగులో కూడా ఇలాంటి మైనర్స్ వచ్చేప్పటికి అన్బాక్స్ చేసి చూపించాలని చెప్పి సో ఈ వీడియో నేను చేయడం అయితే జరిగింది. హోప్ యూ లైక్ ఇట్ గైస్. ఖచ్చితంగా ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చేప్పటికి ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే వస్తాయి. సో ఇంకా తీసుకొస్తానికైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా వచ్చేప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ గురించి వచ్చేప్పటికి రెగ్యులర్గా మీకోసం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.